నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు. 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ సపరేట్గా తెచ్చుకొని. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కూడా రాష్ట్రాల విభజనకు సంబంధించి కానీ విద్వేషాలు కూడా రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు ప్రస్తుతం మనం అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద ఉన్నాం. మాట్లాడడం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ విద్యార్థి నాయకుడు ఉదయ్ ఉన్నారు. మనతో పాటు మాట్లాడదాం. అన్న నమస్తే, జై తెలంగాణ. ఏం చెప్తారు ఒక్కసారి మీరు ఆ ఉద్యమం టైంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమించిన పరిస్థితి. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను భువనగిరిలో ఉన్నా, కానీ నేను చిన్న వయసు అప్పుడున్నది. అప్పుడు కానీ జెండా పట్టిన ఉద్యమ జెండాను భుజాలకు ఎత్తుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం అప్పటికే నా స్ఫూర్తి ఉంది. నేను ఏసీపీ విద్యార్థి నేతగా ఉన్నా, చిన్న ఏజ్. కానీ అప్పటి నుంచి ఇప్పటి మొదలెడితే ఏ స్వరాష్ట్ర సాధన అయితే 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా తీసుకొచ్చుకున్నామో వాళ్ళ సాక్ష్యం ఇప్పుడు ప్రజలకు ఏం అందుతున్నాయి, ప్రజాస్వామ్య దేశం పేరుతో అడిగే హక్కు ఉందా, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చారు, యూనివర్సిటీని ఎట్లా ముంచారు, ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రభుత్వాల మీద గురుతర బాధ్యత ఏముందని అంటే, ప్రియమైన ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్య, ఆకలి సమస్య, అన్నార్థుల సమస్య, అసమానతల సమస్య, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల సమస్య పేరుతో సమాజంలో ఇంకా కొన్ని పెడధోరణి వైఖరి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన అనేది అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. కాబట్టి కొంత ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా ప్రజా చైతన్యం వైపు, ప్రజా అవగాహన వైపు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి చొరవతో మేము చూపించినా కూడా ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క అభివృద్ధి వైపు నడవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమంటే, మా తెలంగాణ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రేపు జూన్ 2 తారీఖు అనేది ఎప్పుడో పోయింది జాబ్ క్యాలెండర్. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు జాబ్ క్యాలెండర్లు వేయండి. లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వానికి గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన సందర్భం కనుక ఆ సందర్భంలో భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన హక్కులు, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇంకా పెత్తందారితనం జరుగుతూ ఉంది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి ఎంతో కూడా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 60 సంవత్సరాల ఆంధ్ర ఆధిపత్య పాలకుల దోపిడీ కింద నగిలిపోయిన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు అటువంటి మూలాలు మళ్ళీ వస్తున్నాయనే చర్చ సమాజంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు మాటల వరకు ఉంది, కానీ ఆంధ్ర ఆధిపత్యం తెలంగాణ మీద ఉంది అనేది నేనైతే విశ్వసించట్లేదు. అదే నేపథ్యంలో ఎందుకంటే మన ఆర్థిక సోర్సు, మన ప్రజలు, మన పాలన, మనం కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా మన స్థాయిలో ఉన్నాయి. కాకపోతే కొంతమంది పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సహచర్యంలో పనిచేస్తుంటారు. కాబట్టి రాజకీయ విమర్శలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ పూర్తిగా ఆంధ్ర పాలకులకు మరీ బానిసలుగా పనిచేసే పాలకులు అయితే మన రాష్ట్రంలో ఉన్నారని నేను అనుకున్నాను. అండ్ రీసెంట్గా చూసుకుంటే జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇటు తెలంగాణ జర్నలిస్టుల పైన కావచ్చు, ఉద్యమకారుల పైన, ఉద్యమంలో ఉన్న వారిపైన కూడా మాట్లాడిన విధానం కావచ్చు, అండ్ అలాగే తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి మన మహానాడులో ఇవన్నీ కూడా మాట్లాడిన ఇవన్నీ సందర్భాలు చూస్తే ఏం చెప్తారు ఇవన్నీ? ఇప్పుడు తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనే పదము అది చాలా మూర్ఖత్వ పదము. అది అవమానించినట్టు, 4 కోట్ల మంది ప్రజలను అవమానించినట్టు. మరి అతనికి సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉందో? తెలంగాణ పోరాటము, అమరవీరుల త్యాగాలు, 60-70 సంవత్సరాలుగా మీరు మీ ఆధిపత్య పాలకులు చేసిన దోపిడీ, హింస, పీడన, అణచివేత ఇవన్నీ కూడా ఆ విధవకు అర్థమైనాయో లేవో మాకైతే తెలియదు. కాబట్టి అది పరిణతి జ్ఞానం లేని వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలను, ఆత్మగౌరవాలను అవమానించే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి దాన్ని ఇమీడియట్లీ వాపస్ తీసుకోవాలి. అట్లా నోరుంది కదా అని తాటిమట్టలాగా మాట్లాడే ప్రయత్నం చేస్తే నాలుక తెగ్గొస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు వాపస్ తీసుకోవాలి. అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ అధినాయకత్వం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే నాయకుల మెప్పు కోసం ఏదో మాట్లాడుతున్నాము అంటే ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు. చెప్పండి. అండ్ ఇంకోటి అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన నాయకులందరూ ఈ తెలంగాణ పైన, తెలంగాణ ఉద్యమకారుల పైన విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ స్వయంగా కూడా తను తెలంగాణ అప్పుడు రాష్ట్ర విభజన అయినప్పుడు 10 రోజుల పాటు 11 రోజుల పాటు ఉపవాసం ఉన్నా, నేను అన్నం తినలేను అని చెప్పేసి. అండ్ అలాగే తెలంగాణలో దిష్టి తగిలింది కాబట్టి అన్ని చెట్లు అవన్నీ కూడా మాడిపోతున్నాయి అని చెప్పి విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసే సందర్భంలో మళ్ళీ తెలంగాణలో టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు బలోపేతం చేస్తామనే విధంగా వ్యాఖ్యలు జరుగుతాయి. ఏం చెప్తారు జనసేన నాయకులు ఈ విధంగా చేసిన మాటల సంబంధించి ఏం చెప్తారు?
ఇప్పుడు తెలంగాణలో జనసేన ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజల సమస్యలు భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకోవచ్చు. కానీ ఒకరి మనోభిప్రాయాలను ఇంకొకరు దెబ్బతీయకూడదు, ఒకరి హక్కులను ఇంకొకరు నిరాకరించకూడదు. నువ్వు ఇక్కడ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధము ఈ రాష్ట్రంలో కాదు, దేశం అంతటా కూడా మనము ఇరాన్ వైపు ఉంటూ అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, లేదా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. ఎందుకంటే అది బలాలు పెద్దగా ఉన్నాయి, ఇరాన్ చిన్నగా ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీనా చిన్నగా ఉంది, అక్కడ ప్రజలు పిల్లలు చనిపోతున్నారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం. మరి పవన్ కళ్యాణ్ గారు నేను 11 రోజులు అన్నం తినలేదు, ఇది తినలేదు, అది తినలేదు, సరే అది నీ అభిప్రాయానికి ఒక నియమం. కానీ ఏ అభిప్రాయాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది పీడిత వర్గం ఉందండి, ప్రజలు ఉన్నాం, మా ఆత్మగౌరవం మాకుంది, మా జీవితాలు మాకున్నాయి. నీ అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇతరుల అభిప్రాయాల పేరుతో మా తెలంగాణలో ఉండేటువంటి నాయకులను, జనసేన కార్యకర్తల పేరుతో మీరు మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేసి మాకు గొడవలు పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు మా రాష్ట్రానికి రావచ్చు, మేము మీ రాష్ట్రానికి రావచ్చు, మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు, మీ హక్కు మీకు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడండి, ఆకలి బాధల మీద మాట్లాడండి, అసమానతల మీద మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీకు నోరుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎంత వల్గారిటీగా మీరు మాట్లాడుతుండ్రో, మీకు ఉన్న మీ విచక్షణ జ్ఞానం ఎంత, మీ జెండా ఏంది, మీ సిద్ధాంతం ఏంది అనేటువంటిది కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జర్నలిస్టులను తిట్టడము, నాయకులను తిట్టడము, మేధావులను తిట్టడము అనేది ఎటువంటి లక్షణాలు అనేది మీరు ఆత్మావలోకనం చేసుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నడిస్తే తప్ప జనసేన అనేది ఈ రాష్ట్రంలో విస్తృతి ప్రజల వైపు నడవదు అనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను.